ఆదికాండం 3:8 చల్లపూటను ఆదామును, చాలా జాగ్రత్తగా వినాలి వర్తమానం. ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి, ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన, ఎక్కడ సంచరిస్తున్నాడు దేవుడు? తోటలో. వారిని దేవుడు సంచరిస్తున్నాడు, చక్కగా సంచరిస్తున్నాడు. దేవుడు వారిని గైడ్ చేస్తున్నాడు, దేవుడు వారిని దర్శిస్తున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు సంచరిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని స్వరము వారితో మాట్లాడుతుండే, కానీ ఆ సంచారాన్ని వాళ్ళు కోల్పోయారండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ సంచారాన్ని, దేవుని స్వరాన్ని వారు కోల్పోయారు. ఎందుకో తెలుసా? దేవుని స్వరానికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు, సాతాను స్వరానికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి దూరం అయ్యే వాళ్ళు, దేవుని పరిచర్యకు దూరం అయ్యే వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు దేవుని స్వరం వినేవాళ్ళు కాదు. సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడేవారు దేవుని స్వరం వినేవారు కాదు. ఎవరు వాళ్ళు అంటే సాతాను స్వరము వింటున్న వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. సాతాను స్వరము వినడము ద్వారా దేవుని సంచారాన్ని కోల్పోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని స్వరం ఎందుకు దూరం అవుతుంది? దేవుని దీవెనలు ఎందుకు దూరం అవుతున్నాయి? దానంతటికీ కారణం ఏంటిదంటే దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 23:14 నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులకు నిన్ను అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండెను గనుక. ఎక్కడ? నీ పాళెములో సంచరించుచున్నాడు గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏది నీలో ఉండడానికి వీలు లేదు. నీలో సంచరించడానికి అసహ్యమైనవి గనుక ఉంటే నీలో ఉండడానికి వీలు లేదు. చాలా మంది అంటారు దేవునికి వ్యతిరేకమైన మనలో ఉండడానికి వీల్లేదు, అన్యుల విగ్రహాల దగ్గరికి మనం వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారము. దేవుని సంచారం మనకు కావాలి అంటే, దేవుని స్వరము మనకు కావాలి అంటే మనం ప్రత్యేకంగా ఉండాలి. చాలా మంది అంటారు, మీ క్రైస్తవులు మొక్కింది తినరు, అది తినరు, ఇది తినరు అని మాట్లాడతారు. ఇప్పుడు అన్య సహోదరులు కూడా వాళ్ళు కొన్ని మాలలు వేసుకుంటారు. ఆ మాలలో వేసుకున్నప్పుడు చికెన్ తింటారా? వాళ్ళు మటన్ తింటారా? తినరు. ఎందుకంటే వాళ్ళు నిష్ఠలో ఉన్నారు కాబట్టి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బాప్తిసం పొందుకున్న తరువాత మనము ప్రత్యేకించబడిన వారం. మనము 365 days మనం మట్టిలో కలిసే వరకు నిష్ఠలోనే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీలో అగ్ని దూరం అయిపోయింది. ఎందుకు అంటే కాంప్రమైజింగ్ లైఫ్. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇది తింటే ఏమవుతుంది, దానిలో ఏముంది? నో, నీవు ప్రత్యేకించబడిన దానివి, నీవు ప్రత్యేకించబడిన వాడివి. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని సంచారము నీలో ఉందా? దేవుని స్వరము వినగలుగుతున్నావా? వినగలుగుతున్నావా? ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో బూర్దిగడ్డ బస్తీలో అమ్మ అనాథ శరణాలయాన్ని మేము రన్ చేస్తున్నాం. చిన్న రేకుల షెడ్డు, హల్లెలూయా, చిన్న రేకుల షెడ్డు ఉండేది. అనాథ శరణాలయం పిల్లలు, ఇది మా శరణాలయం, ఇది మా జీవిత విధానం. ఈ శరణాలయం నడుపుతున్నామా, అది చిన్న రేకుల షెడ్డు. ఆ రేకుల షెడ్డులో కొత్తగూడెం నుంచి బిజినెస్ మ్యాన్స్ వచ్చారు. బట్టల షాపు వాళ్ళు, కిరాణా షాపు వాళ్ళు, బంగారం షాపు వాళ్ళు అందరూ కొత్తగూడెం నుంచి మా దగ్గరికి వచ్చారు బూర్దిగడ్డ బస్తీకి. తేజ, మీకు తినడానికి చాలా ఇబ్బంది ఉంది, పిల్లల్ని పోషించలేకపోతున్నారు, మేము ఒక స్థలం తీసుకుంటాం, నువ్వు మంచిగా అక్కడ వినాయక చవితి చేయాలా, మంచిగా బిల్డింగ్ కట్టిస్తాం, శ్రీరామనవమి చేయాలి, అన్నీ చేయాలి, మంచిగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి కొత్తగూడెంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అందరూ నా దగ్గరికి, నా భార్య దగ్గరికి వచ్చి మాట్లాడారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆ రోజు మా పరిస్థితి ఏంటిదంటే తినడానికి తిండి లేని పరిస్థితి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, బియ్యం షాప్ వాళ్ళు బియ్యం ఇస్తామంటున్నారు, బంగారం షాప్ వాళ్ళు నెలకింత ఇస్తామంటున్నారు, అందరూ కలిసి ఒక బిల్డింగ్ కట్టిస్తామంటున్నారు, అందరూ కలిసి మంచిగా స్థలం కొనిస్తామంటున్నారు, చక్కగా చేసేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి అన్నప్పుడు నేను నా భార్య దగ్గరికి వెళ్ళి మాట్లాడినాను. హల్లెలూయా. ఆ రోజు మా దగ్గర తినడానికి తిండి లేదు, లడ్డు బియ్యం తింటున్నాం శరణాలయంలో, చాలా దీనాతి దీనమైన పరిస్థితి. హల్లెలూయా. ఇద్దరం చేయి పట్టుకున్నాం, లోపలికి వెళ్ళి ప్రార్థన చేసినాం. మన దర్శనము అది కాదు, మన దర్శనము గొప్ప దర్శనము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాంప్రమైజ్ అవ్వలే ఆ రోజు నుంచి ఇక ఛాలెంజ్గా ప్రార్థన చేయడం ప్రారంభించాం. తను లిటిల్ బర్డ్ స్కూల్లో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా, ఇంగ్లీష్ టీచర్గా తను జాయిన్ అయింది. నెలకు 15,000 రూపాయల ఉద్యోగం. నేను ఎక్కడైనా మోటివేషన్ స్పీచ్ ఇవ్వడానికి వారానికి ఒకటో 10 రోజులకు ఒకటో దొరికేది నాకు. నేను ఖాళీగా ఉండేవాడిని, ప్రార్థనలో గడిపేవాడిని. మీకు ఒక విషయం చెప్పాలా, తను ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి అమ్మాయి, ఒక కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్. తను అంత గొప్ప చదువుకొని ఒక్క అనాథనైనటువంటి నన్ను వివాహం చేసుకొని పిల్లలందరికీ స్నానాలు చేయించేది. అంతమంది పిల్లలకు ఒకటే బాత్రూమ్, మా అందరికి ఒకటే బాత్రూమ్, అందరికీ స్నానాలు చేయించి అందరికీ టిఫిన్ వండి మళ్ళీ మధ్యాహ్నానికి భోజనం వండి మరలా టకాటక లిటిల్ బర్డ్ స్కూల్లో టీచర్గా వర్క్ చేసేది. మార్నింగే కర్రీ వండడం కుదరకపోయేది, పచ్చడి వేసుకొని వెళ్ళిపోయేది. ఎంత కష్టపడ్డదంటే అంత కష్టపడ్డది. పచ్చడి వేసుకొని వెళ్ళేది రోజు. లిటిల్ బర్డ్ స్కూల్లో వాళ్ళ స్టాఫ్ ఇప్పుడు కలిసినా కానీ బ్లెస్సీ మేడం అనరు, పచ్చడి మేడం అంటారు ఆమెను. హల్లెలూయా. మధ్యాహ్నం టైము కొన్నిసార్లు తినడానికి లేకపోతే నేను బైక్ మీద ఎక్కించుకొని ఆ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ పానీపూరి 10 రూపాయలు తినిపించి మరలా డ్రాప్ చేసి వచ్చేవాడిని. మా జీవితంలో ఎన్నో కష్టాలు. మా పెద్దబాబు పుట్టినప్పుడు వాడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ ఎక్కుతూ దిగుతూ 9th మంత్ వరకు కూడా టీచింగ్ చేసింది. లేకపోతే శరణాలయం పోషింపబడదు. స్కూల్ నుంచి ఇంటికి రాగానే కాళ్ళు ఇంత లావు వాపు ఉండేది నా భార్యది. ఎందుకు నాన్న ఇంత కష్టపడుతున్నావంటే, లేదు నాన్న, ఏదో ఒక రోజు మన చరిత్రను దేవుడు మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్ట. హల్లెలూయా. కొత్తగూడెంలో ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు వచ్చి, ఏయ్ నువ్వు అనాథ శరణాలయం తీసేస్తావా లేదా, నీళ్ళ చారు భోజనం పెడుతున్నామంట, నువ్వు తీసేస్తావా లేదా అని చెప్పి చాలా మంది వచ్చి బెదిరించారండి.
ఏనాడు మా దర్శనాన్ని వదిలిపెట్టలేదు, ఏనాడు మా జీవితంలో వెనక్కి వెళ్ళలేదండి. ఆనాడు పట్టుకున్నటువంటి దర్శనం, ఆనాడు పొందుకున్నటువంటి పిలుపు, ఇద్దరము చెయ్యి పట్టుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేయడం. శరణాలయంలో వంటుండే అమ్మ సడన్గా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మీ పని అయిపోయింది ఇంకా అని. 200 రూపాయలు ఉంటే ఆ 50 రూపాయలు తనకిచ్చాం. 150 రూపాయల ఆ టమాటా, మిర్చి, పచ్చిమిర్చి అవన్నీ కొంటే 2 రూపాయలు మిగిలినాయి. ఆ 2 రూపాయలు పట్టుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన జీవితం మా జీవితం. అందరూ మమ్మల్ని చీ అన్నారండి. కానీ మా యేసయ్య మా చేతులు పట్టుకొని ఈరోజు మీ అందరి ముందు నిలుచోబెట్టాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుని పిలుపును పోగొట్టుకున్నావేమో. ఈరోజు సాతాను మాట విని దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని సమాధి చేశావేమో. నో, ఇక నేను సేవ చేయగలనా, ఇక నేను ముందుకు వెళ్ళగలనా, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు పిల్లలు పుడతారా, నాకున్న అనారోగ్యానికి స్వస్థత ఉంటుందా, లేదు కదా అని డిసప్పాయింట్ అవ్వద్దు. ఈరోజు నువ్వు టెస్టింగ్లో ఉన్నావు, రేపు కాస్త టెస్ట్ మోనీగా మారబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆనాడు ఎవరెవరైతే తృణీకరించారో వారందరి ముందు మా జీవితాలను దేవుడు ఘనముగా లేవనెత్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఏడుస్తున్నావంట, బాధపడుతున్నావంట, దేవుని పిలుపును పోగొట్టుకున్నావు, దేవుని స్వరాన్ని పోగొట్టుకున్నావు. ఈరోజు వేరే స్వరము, సాతాను స్వరం వైపు వెళ్ళిపోతున్నావు. సాతాను స్వరము నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఆ కంట్రోల్ చేస్తున్న సాతాను స్వరము కాడి విరిగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను చేరితేనే చింతలు తొలగిపోతాయి, ఆయనను చేరితేనే బాధలు తొలగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. కష్టాలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడా యేసయ్యా. నా అప్పులన్నీ తొలగేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడా యేసయ్యా, ఎంత మంచి దేవుడా యేసయ్యా. కళ్ళు మూసుకోవాలా, చప్పట్లు కొట్టాలా. చప్పట్లు కొట్టాలా. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. అయ్యా, నన్ను బలపరిచిందయ్యా,
నన్ను స్థిరపరిచిందయ్యా. కేవలం నీ కృప నాయనా. అయ్యా, ఆత్మీయులే నన్ను అవమానించగా, బంధువులే నన్ను త్రోసివేసిన. పాడాలి. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవేనా రాజు. చెప్పండి. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవేనా రాజు. హల్లెలూయా. సాతాను స్వరానికి మనము లొంగడానికి వీల్లేదు. ఆమేనండి, ఆమేనండి. సాతాని స్వరాన్ని ఈరోజు కాళ్ళ కింద తొక్కుదుము గాక. తొక్కాలని ఎంతమందికి ఉంది? ఆమెన్, ఆమెన్. మీకుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు తొక్కాలని అవుతుంది. ఆమెన్, హల్లెలూయా. సాతాను స్వరం మన దగ్గరికి రావడానికి వణుకు పుట్టాల. ఆమెన్, ఆమెన్. సాతాను మనలను చూడగానే